తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులనైతే విడుదల చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో ముఖ్యంగా రేపు ఈ డబ్బుల్ని విడుదల చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానాకాల రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులు కూడా చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే వానాకాల సీజన్లో డబ్బులు జమ కాలేదో వానాకాల రైతు భరోసా డబ్బులు వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు, అటు వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల డబ్బులనైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరికైతే పంట నష్టం జరిగిందో పంట నష్టం పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు, అటు నష్టపరిహారం పంట నష్టపరిహారం డబ్బులు, ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దీనికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల పంట పెట్టుబడుల సాయం కింద ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తారో అన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైనటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు అయితే ఈ డిసెంబర్ నెల 20వ తారీఖు 18వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వానల కారణంగాను, తుఫాన్ల కారణంగాను, అటు ఎండ దెబ్బ కారణంగాను, ప్రకృతి వైపరీత్యాల వల్ల వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీనికోసం దాదాపు 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేసుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో అటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు జమ కాని వారందరికీ పీఎం కిసాన్ డబ్బులు, రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.